తోక ముడిచిన పరిస్థితి. అయితే యురి సెక్టార్లో పెద్ద ఎత్తున వాళ్ళు కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మన వాళ్ళు ఇండియన్ ఆర్మీ కూడా బిఫిటింగ్ రిప్లై ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమెరికా పాకిస్తాన్ కు యుద్ధం నుంచి తప్పుకోవాల్సిందిగా అలర్ట్ ఇస్తోంది. పాక్ సిటీల మీద డ్రోన్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి. జలంధర్ లో పంజాబ్ లో అన్ని డ్రోన్స్ ను కూడా మన వాళ్ళు న్యూట్రలైజ్ చేసేశారు. అన్ని డ్రోన్స్ ని కూడా తిప్పిపట్టారు అఫీషియల్ సోర్సెస్ ప్రకారం. అదేవిధంగా భారత్ లో ముఖ్యంగా న్యూఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో అలర్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత చాలా స్కూల్స్ అన్నిటిని కూడా ముఖ్యంగా పంజాబ్ లో అన్ని స్కూల్స్ కూడా మన వాళ్ళు సెలవులు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ సంబంధించి కొత్త మెజర్మెంట్ తీసుకొచ్చారు. ప్యాసింజర్స్ అక్రాస్ ఇండియా ఆర్ అడ్వైజ్ టు అరైవ్ ఎట్ దేర్ రెస్పెక్ట్ అట్లీస్ట్ 3 hours 3 గంటల ముందుగా రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ నేపథ్యంలో. అదేవిధంగా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ లడక్ లే ప్రాంతాల్లో 2 రోజుల పాటు దాన్ని వాయిదా వేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ చెప్తోంది పైలట్ కు సంబంధించిన విషయాల్లో మనం ఆ విషయంలో కొంత రిస్ట్రెయిన్ గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని పాకిస్తాన్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్లలో ఎంట్రీ లేదని చెప్తున్నాయి. తప్పు. ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ ఉంది, కానీ ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకురావాలి, 7 kg లగేజ్ మాత్రమే తీసుకురావాలని మనకు భద్రతా బలగాలు చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్ పైలట్ బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నాయని చెప్తున్నారు. సో పాకిస్తాన్ డ్రోన్స్ యూరి బారామిల్లా వీటన్నిటిని దాడి చేసినా సరే మన వాళ్ళంతా కూడా దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రుబియో పాకిస్తాన్ ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. మీరు అర్జెంట్ గా చర్చలకు రండి, లేకపోతే మిమ్మల్ని వేసేస్తుంది ఇండియా అని పూర్తిగా చెప్పిన పరిస్థితి. అదే ఇప్పుడు జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి, కరాచీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి. తర్వాత బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా అంటే ఆఫ్ఘనిస్తాన్ కు సమీపంలో ఉంటుంది, క్వెట్టాను క్యాప్చర్ చేసుకునే పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా వెకేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తర్వాత పంజాబ్ అదేవిధంగా ఢిల్లీ ఐపీఎల్ టీమ్స్ వీళ్ళ మ్యాచ్ రద్దయింది. పఠాన్కోట్ నుంచి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యేకంగా తరలిస్తున్న పరిస్థితి. మంటల్లో లాహోర్ ఇస్లామాబాద్ మొత్తం కూడా ఉన్న పరిస్థితి. తెల్లారేసరికి అసలు పాకిస్తాన్ అనేది ఉంటుందా ఉండదా అనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పంజాబ్ ఎయిర్ స్పేస్ లో పాకిస్తాన్ అవాక్స్ ఎయిర్క్రాఫ్ట్ పూర్తిగా షాట్ డౌన్ అయిన పరిస్థితి. లాహోర్ లో డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిన పరిస్థితి. పాకిస్తాన్ బ్లాక్అవుట్ పూర్తిగా టోటల్ షట్ డౌన్ ఇన్ పీఓకే, లాహోర్, కరాచీ, సియాల్కోట్, ఇస్లామాబాద్ లో పూర్తిగా షట్ డౌన్ అయిన పరిస్థితి. ఒకటి వార్త వచ్చింది, రాజౌరిలో సూసైడ్ అటాక్ జరిగిందని చెప్పి. అది సూసైడ్ అటాక్ జరిగింది అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అని మన భద్రతా బలగాలు చెప్తున్నాయి. అది తప్పు అని చెప్తున్నది. ఇండియన్ నావీకి ఆదేశాలు అందాయి, రంగంలోకి దిగమని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ పైలట్ ను 2 చోట్ల క్యాప్చర్ చేసినట్టుగా 2 పైలట్లను పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అమిత్ షా బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీలతో మాట్లాడారు, హై అలర్ట్ ప్రకటించారు. 8,000 ట్విట్టర్ అకౌంట్స్ పాకిస్తాన్ కు సంబంధించినవి దాన్ని బ్యాన్ చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ట్విట్టర్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ లో JF-17 యుద్ధ విమానాన్ని మన భద్రతా బలగాలు షట్ డౌన్ చేశాయి. ఒక పైలట్ దొరికినట్టుగా తెలుస్తుంది. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అదేవిధంగా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు బంకర్లలో దాక్కున్న సమస్య కనిపిస్తోంది. ఆసిఫ్ మునీర్ నైతే పూర్తిగా అతను ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి. అరేబియా సముద్రంలో మన యుద్ధ నౌక క్షిపణి దాడులు ప్రారంభించింది. కరాచీ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే INS విక్రాంత్ పూర్తిగా యాక్షన్ లోకి రంగంలోకి దిగింది. కరాచీ, లాహోర్ లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ జరుగుతోంది. 12 సిటీస్ పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఇదే సరైన సమయం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను రంగంలోకి తీసుకోండి అని చెప్తున్నారు. ఉగ్ర రూపం భారత్ దాల్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉగ్ర రూపం దాల్చి మిసైల్స్ అటాక్స్
ఏ విధంగా మిసైల్స్ అటాక్స్ జరుగుతున్నాయో అన్నది మనం చూసాం. ఒకసారి కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే ఈ మిసైల్స్ ఏ విధంగా వెళ్తున్నాయో చూడొచ్చు. ఎంత వేగంతో మిసైల్స్ అటాక్ జరుగుతుందో మనం చూడొచ్చు. వందలాది మిసైల్స్ ను మనం ప్రయోగిస్తున్నాం. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ దిశగా పూర్తిగా వెళ్తున్న పరిస్థితి. భారత క్షిపణి దాడులు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల మీద చేస్తున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ప్రధాని నివాసం దగ్గర బాంబులు